ఎవరైతే తిరుమల లడ్డూ కేసు వివాదంలో కల్తీనే సరఫరాని సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా విన్నపం ఏంటంటే బీటా కెరాటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ అండ్ ఆర్టిఫిషియల్ నెయ్యి, అంటే అందులో కూడా జంతు కొవ్వు కూడా కలవచ్చు, దాంతో కూడా చేయొచ్చు అంట ఆర్టిఫిషియల్ నెయ్యిని. సో అలాంటి మిశ్రమాలు తీసుకొని మీరు ఒక లడ్డూ తయారు చేసుకోండి. ఆ లడ్డూని మీ ఇంటిలో పాది మీ పిల్లలు అందరూ కలిపి తిని మాకు లైవ్ వీడియో పెట్టండి, అప్పుడు సపోర్ట్ చేయండి. జంతు కొవ్వు కలవలేదంట, కేవలం కెమికల్స్ కలిసే అంట. కేవలం కెమికల్స్ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానానికి కావాల్సిందితో 1 లడ్డు 100 లడ్డు కాదు, రోజుకి కొన్ని లక్షల మంది భక్తుల కోసం కొన్ని లక్షల లడ్డూలు అవసరం అవుతుంది. ఆ లక్షల లడ్డు తయారీ కోసం ఎన్ని లక్షల టన్నుల కల్తీ నెయ్యి సరఫరా జరిగిందో తెలుసా? అక్షరాల 2021 నుంచి 2024 వరకు 65 లక్షల టన్నుల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. ఎంత హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కెమికల్స్ కలిపి ఉంటారు మరి చెప్పండి అందులోని. మనం ఒక పార్టీ వ్యక్తిగానో ఒక వ్యక్తికి అభిమానిగానో కాకుండా కేవలం మనుషుల కింద, ఒక మానవత్వం ఉన్న మనుషుల కింద ఆలోచిద్దాం. ఇది ఎంత పెద్ద తప్పు అనేది మీరే చెప్పారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా శిక్ష వేస్తాడని. శిక్ష వేశాడు, ఎలక్షన్లో పెద్ద దెబ్బే తగిలింది. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ యొక్క వ్యవహారాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా అధపాతాళానికి పడిపోతారు. జై శ్రీరామ్.